మిత్ర, ఏంటి ఇలా రెడీ అయ్యావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి. వాట్? ఆఫీస్కి వెళ్ళి నువ్వేం చేస్తావు? అదేం ప్రశ్న? ఆఫీస్ నాది. కానీ ఇప్పుడు లక్ష్మి చైర్మన్ కదా. తనకేం తెలుసు? పల్లెటూరు మొద్దు. నేను పక్కన లేకపోతే ఆఫీస్ని అల్లకల్లోలం చేసేస్తుంది. ఆఫీస్లో తనేం చేస్తే నీకెందుకు? మనం ఇంకో ఆఫీస్ పెట్టుకుందాం మిత్ర. నన్ను కాదని మా అమ్మ నాన్న తనని చైర్మన్ చేశారు. నేను లేకుండా ఒక్క పని కూడా చేయలేనని తనకి తెలిసేలా చెయ్యాలి. అందుకు నువ్వు ఆఫీస్కి వెళ్ళాలా? వెళ్ళాలి. ఆఫీస్లో ప్రతి చిన్న పనికి లక్ష్మి నా మీద ఆధారపడాలి. చైర్మన్ తనే అయినా తనని నేను కమాండ్ చేయాలి. అక్కడ నేను బాస్, తను నా అసిస్టెంట్గా ఉండాలి. అయితే నేను ఆఫీస్కి వస్తాను. మళ్ళీ నువ్వెందుకో? ఏం మిత్ర, ఆఫీస్లో నేను నీ పక్కన ఉండకూడదా? నీతో కలిసి నేను లక్ష్మిని కమాండ్ చేయకూడదా? నన్ను అవాయిడ్ చేస్తున్నావా? అదేం లేదు. సరే, పద వెళ్దాం. నన్ను ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. మొదటిసారి చైర్మన్గా ఆఫీస్కు వెళుతున్నావు. క్షేమంగా వెళ్ళి లాభంగా రామ్మా. నిన్న మీడియాలో నందన్ ఫ్యామిలీ గురించి మోత మోగించావు లక్ష్మి. అలాగే ప్రతిరోజు మన కంపెనీ న్యూస్లో ఉండాలి. మార్కెట్లో మన వాల్యూ పెరగాలి. అవును, మరి ఏదో పెద్ద బిజినెస్ ఉమెన్, దీనికి మళ్ళీ బ్లెస్సింగ్స్ ఒకటి. ఏంటి మిత్ర, దుమ్ము పట్టిన సూటు బూటేసుకొని కిందికొచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి. ఏ ఆఫీస్కి మిత్ర? ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యావా? అంత వెటకారం ఎందుకులేమో. నేను మన ఆఫీస్కే వెళ్తున్నాను. ఆఫీస్ వద్దు, కంపెనీ వద్దని నిన్న అస్త్ర సన్యాసం చేసినట్టున్నావు. అర్హత లేని వాళ్ళని మీరు కంపెనీ చైర్మన్ చైర్లో కూర్చోబెడితే నేను చూస్తూ ఊరుకుంటానా? ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తావు మిత్ర? లక్ష్మి కింద పని చేస్తావా? లక్ష్మితో పని చేయిస్తాను. చైర్మన్తోనే పని చేయిస్తావా? అక్కడ తన ఆర్డర్స్ని నువ్వు ఫాలో అవ్వాలేమో. నేను ఆర్డర్స్ ఇచ్చేవాడినే తప్ప ఫాలో అయ్యేవాడిని కాదు. అయితే లక్ష్మితో నువ్వు ఆఫీస్కి వెళుతున్నావు అన్నమాట. తనే నాతో ఆఫీస్కి వస్తుంది. టైం వేస్ట్ ఎందుకు మిత్ర, మనం వెళ్దాం పదా. నువ్వెక్కడికి మనీషా? ఆఫీస్కి. మిత్ర ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. అక్కడ వాడికే పని లేదు, నువ్వెళ్ళేం చేస్తావమ్మా? డాడ్, దిస్ ఇస్ టూ మచ్. పనంటే ఏంటో తెలియని దానికి పదవి అప్పచెప్పి నన్ను పక్కన పెట్టారు. ఆఫీస్కి వెళ్ళి నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. మావయ్య గారు, నాకు ఆయన హెల్ప్ అవసరం. నిన్న నేనే ఆయన్ని ఆఫీస్కి రమ్మని రిక్వెస్ట్ చేశాను. విన్నారు కదా, తనే వచ్చి నన్ను బతిమాలింది కాబట్టి వెళ్తున్నాను. అలాగే వెళ్ళిరండి. ఆల్ ది బెస్ట్. ఆగండి ఆగండి ఆగండి. ఏమండి, మీరు రండి రండి. ఎప్పుడు మీ అమ్మ పొంగు పట్టుకొని
అమ్మా అమ్మా అంటూ ఇంట్లో తిరగడం కాదు. ఈ రోజు నుంచి మా అక్క బావతో ఆఫీస్కి వెళ్ళి పని నేర్చుకోండి. వెళ్ళండి. జాను, ఏయ్, ఎందుకు నన్ను ఇండైరెక్ట్ గా అంటున్నావు? నేను డైరెక్ట్ గానే అన్నాను, మీకే అర్థం కాలేదు. జాను, ఏంటా మాటలు? ఈ రోజుకి మీ మరిదిని నీకు అప్పగిస్తున్నానక్క. బాగా సానబెట్టి బావగారిలాగా ప్రయోజకుణ్ణి చెయ్యి. ఏంట్రా అదలా వాగుతుంటే నువ్వు కళ్ళప్పగించి చూస్తున్నావు? మామ్, తన గురించి వదిలే. అన్నయ్య వదిలితే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంతే. ఏంటి వదిలేది? నైట్ అంతా కింద పడుకొని నాకు నడు నొప్పి వస్తుంది, అంతా దానివల్లే. ఈసారి నుంచి అలా జరగకుండా చూసుకుంటానేమో. అన్నయ్య వదిన బయలుదేరదామా? వెళ్ళొస్తాం అత్తయ్య గారు. వెళ్ళొస్తాను ఆంటీ. ఈనాళ్ళకో మంచి నిర్ణయం తీసుకున్నావు. ఆల్ ది బెస్ట్ మనీషా. ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, తమరు వెనక్కి వెళ్ళండి. నేను మిత్ర పక్కనే ఉంటాను. కంపెనీ చైర్మన్ గా నేను ముందుండాలి. ప్రోటోకాల్. రెండత్తయ్య, టిఫిన్ చేద్దురు గాని. నువ్వు పిలిచినప్పుడే నేను వచ్చి తినాలా? నేను పిలిచింది మిమ్మల్ని కాదే. మరి రెండత్తయ్య అన్నావు కదా. అరవింద్ అత్తయ్య కూడా అత్తయ్యే. అలాంటప్పుడు చిన్నత్తయ్య పెద్దత్తయ్య అని పిలువు. అత్తయ్య అంటే ఎవరైనా అర్థం చేసుకోవాలి. ఏంటి దేవయాని పొద్దు పొద్దున్నే జానుతో గొడవ పడుతున్నావు? తనతో గొడవ పడ్డం తప్ప నాకు వేరే పనులే. అక్కా, ఏమైంది? నడుం పట్టేసిందక్క. ఎందుకు? ఏమంత పని చేస్తున్నావని? అత్తయ్య, నేను చెప్తాను. రాత్రి ఆగు ఆగు ఆగు, నేను చెప్తాను. రాత్రి ఏమైంది దేవయాని? ఈ మాసంలో భార్యాభర్తలు కలవకూడదని నైట్ తనని నా గదిలో పడుకోబెట్టుకున్నాను. బెడ్ పైన తనకెక్కువ ప్లేస్ ఇచ్చి నేను ఓ పక్కగా పడుకున్నాను. ఒళ్ళంతా పట్టేసిందక్క. బాగానే కవర్ చేస్తుంది. భార్యాభర్తలు కలవకూడదు గాని కలిసి పడుకోవచ్చు కదా. ఎందుకు ఇద్దరిని విడదీయడం? దీని మీద నమ్మకం లేక. ఏం జరిగింది జాను? వదలవే, ఏం చేస్తున్నావు? మీ అత్తయ్యని బానే ఆడుకుంటున్నావుగా. మరి లేకపోతే చెడ్డ రోజులు అని చెప్పి మమ్మల్ని వేరు చేస్తుందా అత్తయ్య? రోజు ఇలాగే చేస్తావా ఏంటి?
ఆవిడ మారే వరకు తప్పదు కదత్తయ్యా. భలే కోడలివి దొరికావే. మీరిలా నవ్వి ఎంత కాలం అయిందత్తయ్యా. చాలా సంతోషంగా ఉంది తెలుసా. మిత్ర లక్ష్మి ఇద్దరూ కలిసి ఆఫీస్కు వెళ్లారు కదా, అదే నా సంతోషం. ఇలా అయినా వాళ్ళిద్దరూ కలిసిపోతారని నా ఆశ. అందుకే కదత్తయ్యా అక్కని చైర్మన్ని చేశారు. ఆఫీస్లో అక్క బావ కలిసి పనిచేసి కలిసిపోతారని మీరు ఆశిస్తున్నారు, కానీ వాళ్లతో మనీషా కూడా వెళ్ళింది కదా, తను ఏం చేస్తుందోనని భయంగా ఉంది. ఇప్పుడు లక్ష్మితో పాటు ఆఫీస్లోకి వెళ్తే చైర్మన్ అని స్టాఫ్ అందరూ తనకే ఇంపార్టెన్స్ ఇస్తారు, విషెస్ చెప్పి బొకేలు ఇస్తారు. నేను జూనియర్ ఆర్టిస్ట్ లాగా నించోవాల్సి వస్తుంది. ఈ సీన్ని స్కిప్ చేస్తే బెటర్. అనయ్య, ఏంటి ఇక్కడే ఆగిపోయావు? పద లోపలికి వెళ్దాం. మీరు వెళ్ళండి, చిన్న ఫోన్ కాల్ ఉంది, మాట్లాడేసి వస్తాను. అదేంటండి, మొదటిసారి నేను ఆఫీస్కి వస్తుంటే మీరు నా పక్కనుండాలి కదా. మొదటిసారి ఏంటి, ఇది వరకు చాలా సార్లే వచ్చావు కదా. అవును, లెక్క పెట్టలేనన్ని సార్లు వచ్చింది. ఈరోజు కొత్తగా రాలేదు కదా. వదిన చైర్మన్గా రావడం ఫస్ట్ టైం కదన్నయ్య. నువ్వు నోరు మీరా. తను తానా అంటే నువ్వు తందానా అంటావు. నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను, మీరు వెళ్ళండి. సరే మాట్లాడండి, మేం వెయిట్ చేస్తాం. మిత్ర వెళ్ళమంటున్నాడు కదా, వెళ్ళొచ్చు కదా. నేను ఆయనతోనే కలిసి వెళ్తాను. నాతోనే వెళ్ళాలని రూల్ ఏమైనా ఉందా? మీతో వెళ్తే రెస్పెక్ట్ ఉంటుందండి. నీతో వస్తే నాకు రెస్పెక్ట్ పోతుంది. వదిన అంతగా అడుగుతుంది కదన్నయ్య, ఆ ఫోన్ ఏదో త్వరగా మాట్లాడి రావచ్చు కదా. రావట్లేదే ఏంటి ఫోను. అయితే పదండి మరి. ఇలా తగులుకుందేంట్రా బాబు. సరే పదండి. నువ్వు ముందు నడువు అన్నయ్య, నీ వెనక వదినొస్తుంది. మిత్ర తనకి సెక్యూరిటీ గార్డ్ అయి తను వెళ్లే దారంతా చెక్ చేయాలా? కాదు, భర్త అడుగుజాడల్లో నడవడం భార్యగా నా బాధ్యత. పదండి. హాయ్ సార్, మీరు ఆఫీస్కి రావడం చాలా హ్యాపీగా ఉంది సార్. ఇదేంటి నన్ను విష్ చేస్తున్నాడు? మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది సార్. మీరు ఆఫీస్లో ఉంటే మాకు ధైర్యం ఉత్సాహం వస్తాయి సార్. ఏంటి స్టాఫ్ నిన్ను అస్సలు పట్టించుకోలేదు, గౌరవంగా విష్ చేయలేదు, మర్యాదపూర్వకంగా బొకేలు ఇవ్వలేదు. నువ్వు చైర్మన్ అయినట్టు స్టాఫ్కి తెలుసా లేదా? తెలిసి కూడా ఇగ్నోర్ చేశారేమో మిత్ర. సూర్యుడి ముందు కరెంటు బల్బు వెలవెలబోయినట్టు ఎదురుగా నువ్వుంటే ఈ లక్ష్మిని ఎవరు పట్టించుకుంటారు? అది కరెక్టే. ఈ సన్లైట్ ముందు ఏ లైట్ అయినా వెలవెలబోవాల్సిందే. చైర్మన్ తనైనా రెస్పెక్ట్ నాకు ఇచ్చారు. ఈవిడు గారి హవా ఇంట్లో మీ అమ్మా నాన్నల దగ్గరే మిత్ర. ఇక్కడ తను జీరో. విన్నావుగా వివేక్, ఇక్కడ నేనే హీరోని. నిన్న హీరోని చేసింది వదినే అన్నయ్య. తను మిత్రాన్ని హీరో చేయడం ఏంటి? వదిన చైర్మన్ అయినట్టు నిన్న ఈవినింగే స్టాఫ్ అందరికీ తెలుసు. నైట్ అందరూ వదినకి ఫోన్ చేసి కాంగ్రాట్స్ కూడా చెప్పారు. వదిన అందరికీ ఒక్కటే చెప్పింది, ఈరోజు తనకెవరు విష్ చేయకూడదని, బొకేలు కూడా ఇవ్వకూడదని చాలా స్ట్రిక్ట్గా చెప్పింది. నీ గౌరవం ఎక్కడా తగ్గకూడదని వదిన తనని తాను తగ్గించుకుందన్నయ్య.
నీ గౌరవమే తన గౌరవం అని వదిన అనుకుంటుంది అన్నయ్య. ఛా! మిత్ర దగ్గర లక్ష్మి మార్కులు కొట్టేస్తోంది. మీ అన్నయ్య కదంతా ఎందుకు చెప్పావు వివేక్? చెప్పకపోతే మీ మీద సెటర్లు ఇస్తున్నారు వదిన. ముఖ్యంగా మీరేంటో మనీషాకి తెలియాలి. అందుకే అన్నయ్యకి విషయం చెప్పాను. ఈ సన్లైట్ ముందు ఏ లైట్ అయినా వెలవెలబోవాల్సిందే. చైర్మన్ తనైనా రెస్పెక్ట్ నాకు ఇచ్చా. నిన్న హీరోని చేసింది వదినే అన్నయ్య. లక్ష్మిని కామెంట్ చేసి అనవసరంగా ఫూల్ అయ్యాను. ఇక నుంచి టంగ్ స్లిప్ అవ్వకుండా కంట్రోల్లో ఉండాలి. లేదంటే లక్ష్మి ఏమనకపోయినా వివేక్ గడ్ కామెంట్ చేస్తాడు. నీ నోరుందే అస్సలు ఆగదు. సరే పద. మిత్ర ఏంటి సైలెంట్గా కూర్చున్నాడు? కావాలని కూర్చున్నాడా లేదా అలవాట్లో పొరపాటుగా కూర్చున్నాడా? ఏంటి మనీష అలా చూస్తున్నావు? హలో, మీరేంటి నా వెనకే వచ్చారు? వెళ్ళి పని చూసుకోండి. హలో, చెప్పేది మీకే. నా ఛాంబర్లోకి ఎందుకు వచ్చారు? అన్నయ్య అది రై, ప్రతి దానికి నువ్వు తన్ని వెనకేసుకొస్తే బాగోదు. వెంటనే తనని ఈ రూమ్లోంచి బయటికి పొమ్మని చెప్పు. రూమ్లో నుంచి వెళ్ళాల్సింది నువ్వే అన్నయ్య. వాట్? ఇది వదిన ఛాంబర్. అదే చైర్మన్ ఛాంబర్. మీరు చైర్మన్ చైర్లో కూర్చున్నారు. పర్వాలేదు, కూర్చోండి మిత్ర గారు. నేనేం అనుకోను. అయ్యయ్యో వద్దమ్మా, నా మీద అంత దయా జాలి ఏమీ వద్దు. నువ్వే తీసుకో. నేను అడ్జస్ట్ అవుతానని చెప్తున్నాను కదండి. నువ్వు అడ్జస్ట్ అయినా ఇదిగో వీడవ్వడు. వెంటనే మా అమ్మ నాన్నలకి ఫోన్ చేసి నేను నీకు అన్యాయం చేశానని, నీకేదో ద్రోహం జరిగిందని అన్నీ చెప్తాడు. వాళ్ళు ఇక్కడికి వచ్చి స్టాఫ్ అందరి ముందు నా తలంటుతారు. అవసరమా చెప్పు? మనీషా, మనం వెళ్ళి ఆ మూల ఓ టేబుల్ చేరేసుకొని కూర్చుందాం. దా. ఒక్క నిమిషం మిత్ర గారు. ఏంటమ్మా, నాకు టేబుల్ చైర్ కూడా ఇవ్వరా? మీరే నాకు ఆశీర్వాదం ఇవ్వాలి. మీ కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. ఎందుకమ్మా? ఆల్రెడీ నా చైర్ లాగేసుకున్నావు, ఇప్పుడు నా కాళ్ళు కూడా లాగేస్తావా? కాదండి, మీ కాళ్ళకి దండం పెట్టుకుందామని. నేను మరీ అంత పెద్దవాణ్ణి కాదులే. వదిన నీ బ్లెస్సింగ్సే కదన్నయ్య అడిగింది, ఆస్తులేం అడగలేదు కదా. ఆల్రెడీ మన ఆస్తులన్నీ లాగేసుకుందిరా. ఇప్పుడు జస్ట్ బ్లెస్సింగ్స్ అడుగుతుంది. నేను మీ ఆస్తులకి కాపలాదారిని మాత్రమే, ఓనర్ని కాదు. నన్ను దీవించండి. లే, చైర్మన్ చైర్కి చెడ్డ పేరు రాకుండా చూసుకో. ఎలాగూ ఓ వారం 10 రోజుల్లో ఆ చైర్ నాకే వచ్చేస్తుంది అనుకో. సో అప్పటిదాకా దాన్ని నీట్గా తుడిచి జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి. ఇక నేను వెళ్ళిరానా అండి? ఒక్క నిమిషం అండి. మళ్ళీ ఏంటండి? నేను చైర్మన్గా చైర్లో కూర్చోవడం మీరు చూడాలండి. ఆ దరిద్రం కూడా ఉందా? దరిద్రం ఏంటన్నయ్య? వదిన ఎంతో కష్టపడి ఆ చైర్ని కాపాడుకుంది. ఒరేయ్, తన ఫ్యాన్ నువ్వు ఒక్కడవేనా లేక ఫ్యాన్స్ అసోసియేషనే ఉందా?
వదినకి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఫాలోయింగ్ ఉందన్నయ్య. వదిన, నువ్వు వెళ్ళి కూర్చో.